ఏపీలో పెన్షన్ల పర్వం దూసుకెళ్తోంది. తిరుపతిలో ఉదయం 5 గంటలకే పెన్షన్ కార్యక్రమం ప్రారంభమైంది. ఏపీ సీఎం చంద్రబాబు గత ప్రభుత్వంలో 3,000 రూపాయలున్న పెన్షన్ను 4,000కు పెంచారు. గత 3 నెలలకు అనగా ఏప్రిల్, మే, జూన్కు సంబంధించిన 3,000 బకాయిలకు జూలై నెల పెన్షన్ను 4,000 కలిపి మొత్తం 7,000 చొప్పున ఇంటింటికి పంపిణీ చేశారు. అటు తిరుపతి నగరంలో ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాస్ పెన్షన్ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ఇంకా తిరుపతిలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్కి సంబంధించి పూర్తి సమాచారం తిరుపతి నుంచి మా ప్రతినిధి గిరినాథ్ అందిస్తారు. వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమం అయితే మొదలుపెట్టిన పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే ఉదయం నుంచే అటు పెన్షన్దారులు ఇంటింటి కార్యక్రమం అయితే మొదలుపెట్టిన పరిస్థితి అయితే ఉదయం నుంచి కూడా సరే అదైతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా సరే సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ఏదైతే మంగళగిరిలో మొదటిగా పెన్షన్ కార్యక్రమం మొదలుపెట్టారో అక్కడి నుంచి కూడా సరే రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో కూడా సరే ఉదయం 5:30 నుంచి కూడా పెన్షన్ కార్యక్రమం అవుతాం. మనం ప్రస్తుతం తిరుపతిలో ఉన్నటువంటి సంజయ్ గాంధీ కార్డు 8వ వార్డు డివిజన్లో ఉన్నాము. ఇక్కడైతే సచివాలయ సిబ్బంది ద్వారా కూడా సరే పెన్షన్ కార్యక్రమం అయితే మొదలు పెడుతున్న పరిస్థితి అయితే కూడా ఉంది. ఈ పెన్షన్ కార్యక్రమం అయితే గతంలో అటు వైసీపీ ప్రభుత్వంలో ఏదైతే ఇంటింటికి కూడా సరే వెళ్ళి పెన్షన్ ఇచ్చినారో అది అక్కడైతే ఏదైతే వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఇచ్చిన పరిస్థితి అయితే వాలంటీర్ వ్యవస్థ కాకుండా ఇప్పుడు సచివాలయ సిబ్బంది ద్వారా కూడా సరే ఇంటింటికి వెళ్ళి పెన్షన్ కార్యక్రమం అయితే మొదలుపెట్టిన పరిస్థితి అయితే కూడా ఉంది. ఇక్కడ కొంతమంది లబ్ధిదారులు ఉన్నారు. పెన్షన్ అయితే ఉదయం నుంచి కూడా తీసుకుంటున్న పరిస్థితి అయితే కూడా ఉంది. ఇక్కడ కొంతమందితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మా చెప్పండి అమ్మా, మీకు గతంలో ఏదైతే 3,000 పెన్షన్ అందుతుంది, అయితే ఈసారి అయితే 4,000 రూపాయలు పెన్షన్ చేయడం ఎలా అనిపిస్తుంది? చంద్రబాబు నాయుడు మాట నిలబెట్టుకున్నారు. దాని తగ్గట్టు మాకు హ్యాపీగా ఉంది, సంతోషంగా ఉంది. ముందు 3,000 ఇస్తామన్నారు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు 7,000 ఇస్తా ఉన్నాడు. మాకు చాలా సంతోషంగా ఉండాలి. కూడా ఉన్నారు, వీళ్ళతో పాటు కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, అయితే గతంలో ఎలా అనిపిస్తుంది, ఇవాళ మీరు మీ ఆధ్వర్యంలో కూడా సరే పెన్షన్ కార్యక్రమం అయితే మొదలుపెట్టిన పరిస్థితి ఎలా అనిపిస్తుంది అంటే? చంద్రబాబు నాయుడు గారు మాట ప్రకారంగా మన ఎలక్షన్ మేనిఫెస్టో పెట్టి ప్రకారంగా ఏప్రిల్ నెల 3,000 రూపాయలు, మే నెల 1,000 రూపాయలు, జూన్ నెల 1,000 రూపాయలు కలిపి అదనంగా 3,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. టోటల్గా 7,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ఇంకా నెక్స్ట్ మంత్ నుంచి 4,000 రూపాయలుగా ఇవ్వడం జరుగుతుంది. ఇదే విధంగా డోర్ టు డోర్ సచివాలయం సిబ్బందితో మేము డోర్ టు డోర్ పోయేసి ఇవ్వడం జరిగింది. ఇది ఆనందంగా అందరూ కూడా అవాతాతలు కూడా అందరూ ఆనందంగా సంతోషంగా బాగుండాలని దీవిస్తున్నారు. రైట్, ఏదైతే తిరుపతి వ్యాప్తంగా అయితే చూసుకున్నట్టే తిరుపతి నగరంలో దాదాపు 14,000 మంది పైచిలకు పెన్షన్దారులు ఉన్నారు. దాదాపు 18,000 కోట్ల రూపాయలు కూడా సరే రాష్ట్ర వ్యాప్తంగా కూడా సరే పెన్షన్ కార్యక్రమం అయితే పంచుతున్న పరిస్థితి అయితే గత ఇవాళ సాయంత్రానికి కూడా పెన్షన్ పూర్తి చేసే విధంగా కూడా సరే కసరత్తు చేస్తున్న పరిస్థితి అయితే ఏదైనప్పుడు కూడా సరే గతంలో కంటే ఇప్పుడు పెన్షన్ పెరగడంతో అటు పెన్షన్దారులు ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా ప్రస్తుతం తిరుపతిలో ఉంది. కెమెరామెన్ వరకు గిరినాథ్ 6 టీవీ తిరుపతి.